నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. జమ్మలమడుగులో బీజేపీ పరిస్థితి ఏంటి? కడప జిల్లాలో కమలం వికసిస్తుందా? బీజేపీ పెద్దలు ఆదినారాయణ రెడ్డి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారా? పోలింగ్కు 2 రోజుల ముందు వరకు కూడా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. జమ్మలమడుగు నియోజకవర్గంలో పరిణామాలు మాత్రం కమలానికి అనుకూలంగా లేవంటున్నారు. తెలుగుదేశం ఓటు ఆదినారాయణ రెడ్డికి మొత్తంగా బదిలీ అవుతాయా అన్నది అనుమానంగా మారింది. తరచూ ఆదినారాయణ రెడ్డి పార్టీలు మారడం, 2019 తర్వాత తన అనుచర ఘనానికి అందుబాటులో లేకపోవడం బీజేపీ అభ్యర్థికి మైనస్గా మారింది. వైసీపీ సిట్టింగ్నే మళ్లీ పోటీలో దింపి హవా కొనసాగిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా వైసీపీకి కలిసొస్తోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి మిత్రపక్షం తెలుగుదేశం నుంచి మద్దతు కరువైందని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి 2004, 2009, 2014లో వరుసగా గెలిచారు. తనకంటూ బలమైన క్యాడర్నే సృష్టించుకున్నారు. ఇది కాషాయ పార్టీకి కలిసొస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా క్యాడర్ను ఆది దూరం పెట్టారని, ప్రజలకు కూడా దూరమయ్యారని చెబుతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ తరపున ఆది అన్న కుమారుడు భూపేష్ రెడ్డి చాలా యాక్టివ్ అయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో కేడర్ను బలోపేతం చేసుకుని తన వ్యూహాలను అమలు చేశారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీకి జమ్మలమడుగు టికెట్ కేటాయించడంతో భూపేష్ హతాశుద్ధుడయ్యాడు. కడప ఎంపీ టికెట్ ఇచ్చినా అంత సంతోషంగా భూపేష్ కనిపించడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో బాబాయికి భూపేష్ సహకారం మనస్ఫూర్తిగా లేదంటున్నారు. జమ్మలమడుగును బీజేపీకి కేటాయించడం కూడా తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి సొంతంగా ఎంత బలముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాబాయ్ ఆదినారాయణ రెడ్డికి ఎంపీ టికెట్, భూపేష్కు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. సమీకరణలు మారడంతో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో గెలవడం అంత తేలిక కాదని, వైసీపీ విజయావకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గం కూడా తోడవడంతో జమ్మలమడుగులో తన విజయంపై ధీమాతో ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.